వీరయ్య దగ్గర డబ్బులు లేదని ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి ఒక ఐడియా వస్తుంది. తనలో ఇలా అని అనుకుంటాడు. నేను నా పెంపుడు కుక్కకి బంగారు కలర్ వేస్తాను. దీనిని బంగారు గొర్రెలా మారస్తాను. తీసుకెళ్లి సంతలో అమ్మేస్తాను. వీరయ్య తన పెంపుడు కుక్కని బంగారపు గొర్రెల మారుస్తాడు. ఆ పెంపుడు కుక్కని తీసుకొని సంతకు వెళ్తాడు. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీరయ్య ఆ పెంపుడు కుక్కని దీనిని ఎలాగైనా సంతలో అమ్మేసి డబ్బులు తేవాలి అని అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. తెలివి తక్కువ రాజన్న వాళ్ల భార్య తనతో ఇలా అంటుంది. ఏమండి, మనం ఏదైనా గొర్రెను పట్టుకొని దానిని పెంచుకుందాం. నీకు ముందుగానే దుడుకు ఎక్కువ. తీసేటప్పుడు బాగా ఆలోచించి తీసుకొని రా. నువ్వు భయపడకు, నేను పోయి మంచిదాన్ని పట్టుకొని వస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటాడు. అతనికి బంగారపు కలరున్న గొర్రె వీరయ్య కనిపిస్తారు. వీరయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? నీ గొర్రె చాలా బాగుంది, బంగారు కలర్ ఉంది. దానిని ఏమైనా నాకు అమ్ముతావా? నేను దీన్ని అమ్మేందుకే సంతకు వెళ్తున్నాను. నువ్వు దీనిని అడుగుతున్నావు కాబట్టి నీకు తక్కువ ధరకే ఇస్తాను. దీనిని నువ్వు తీసుకొని పో. రాజన్న దానిని తీసుకొని ఇంటికి వస్తాడు. తన భార్య చాలా సంతోషపడుతుంది. ఏవండి, ఇది చాలా బాగుంది. బంగారుపు కలరు ఉంది. దీనిని ఎక్కడ పట్టుకొచ్చారు? నాకు దారిలో ఒక అతను కనిపించాడు. దీనిని తక్కువ ధరకే ఇచ్చాడు. చాలా బాగుంది, తక్కువ ధరకే వస్తుంది అని తీసుకొని వచ్చాను. నేను దీని తోలుకొని పోయి మేత మేపుకొని వస్తాను. అరే, వాన వస్తుంది. ఇప్పుడు ఏం చేసేది? నేను గొడుగు కూడా తెచ్చుకోలేదు. అరే, బంగారపు గొర్రె ఏంటి ఇలా మారిపోయింది? అరే, దీనికి కలర్ వేసి నన్ను మోసం చేశాడు. నేను దీన్ని చూసి మోసపోయాను. అయ్యో, ఇప్పుడు నేను ఏం చేసేది? అయ్యో, మనము మోసపోయాము. ఈ కుక్కకి బంగారుపు కలరు వేసి గొర్రెల మార్చాడు. నేను కనిపెట్టలేకపోయాను. నేను మోసపోయాను. నేను ఇప్పుడు ఏం చేసేది? నాకు ముందే తెలుసు ఇలాంటి పనిలేదో చేస్తావని. నాకు తెలియదు, పోయి దీని ఇచ్చేసి గొర్రెని తీసుకొని రా. లేదంటే నిన్ను ఇంటిలో కూడా చేర్చెను. అరే, ఎంత పని చేశాను, దీని కలర్ చూసి మోసపోయాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.